ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ అయితే లేకుండా ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరియు జాబ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు. వీటికి పర్ యానం 5,50,000 రూపాయల నుంచి 7,50,000 రూపాయల వరకు పర్ యానం అనేది కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఫ్రీగా ల్యాప్టాప్, వైఫై, క్యాబ్, అకామిడేషన్ కూడా సో కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ స్కిల్ మెన్షన్ చేసుకుంటే మనకు ఈ జాబ్ అనేది వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు వినైతే అప్లై అయితే చేసుకోండి. ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి ఇటువంటి ఆపర్చునిటీ రావడం ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. ఒకే ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు డైరెక్ట్గా మీకు వాటికి సంబంధించినటువంటి ఆఫర్ లెటర్ అనేది కంపెనీ వాళ్ళైతే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను పూర్తిగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి అదిరిపోయేటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కంపెనీ వాళ్ళే మనకు ట్రైనింగ్ ఇచ్చి మరియు జాబ్ ఆపర్చునిటీస్ అయితే కల్పిస్తున్నారు. ఇటువంటి జాబ్ ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు సో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారని కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే వినండి. సో ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ అండ్ స్ట్రాటజీ అండ్ కన్సల్టెన్సీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ సంబంధించి వీటిపైన మనకు ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. సో ఇంటర్న్షిప్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇన్ఫోసిస్ యాక్సెప్టింగ్ ద అప్లికేషన్ ఫర్ గ్లోబల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇన్ స్టెప్ ఇన్ బెంగళూరు. సో ఇన్ బెంగళూరుకు సంబంధించినటువంటి మనకు అఫీషియల్గా అయితే ఇంటర్న్షిప్ అనేది కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుంటే మనకు 8 to 10 వీక్స్ అంటే 8 వారాల నుంచి 10 వారాల వరకు కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో డేట్ ఆఫ్ వచ్చేసి మనకు సమ్మర్లో మనకైతే కంప్లీట్గా అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక లొకేషన్ వచ్చేసి మనకు ఇన్ఫోసిస్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఇన్ బెంగళూరు. సో మనకు బెంగళూరులో వీటికి సంబంధించినటువంటి సో లొకేషన్ అయితే ఉంటుంది. సో స్టైఫండ్ చూసుకున్నైతే జీపీఏ 550 నుంచి 730 నుంచి డిపెండింగ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ బట్టి మనకైతే కంపెనీ అనేది యానం అనేది కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళే కవరేజ్ అన్ని మనకు ట్రావెల్ అండ్ వీసా, అకామిడేషన్ అన్ని కూడా సో కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. మీరు ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఫీజు అనేది చెల్లించిన అవసరం లేదు. బిఫోర్ 2026 జూన్లో ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఏ ప్రాజెక్ట్ పైన మీరు వర్క్ అయితే చేయాలి, సో వాటికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ ఎలా ఉంటుంది, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు క్లియర్గా అయితే ఇచ్చారు. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చేసి మనకి ఇక్కడ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. సో ఆ ఈమెయిల్ ఐడి మీకు క్లిక్ చేసుకుని మీరు మెయిల్ చేస్తే వారికి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో వీటికి సంబంధించిన ఏ విధంగా అప్లై చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ అని క్లిక్ చేసుకున్న తర్వాత అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో నోటిఫికేషన్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్ గా మీకు లాస్ట్ లో అప్లై ఆన్లైన్ ఉంటుంది. పక్కన రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు అయితే ఓపెన్ అవుతుంది లింక్డ్ఇన్ అది. సో లింక్డ్ఇన్ ఓపెన్ అయిన తర్వాత ఈజీ టు అప్లై కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్ స్కిల్స్ అలాగే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా మీ రెజ్యూమ్ లో మెన్షన్ చేసుకుంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. మీకు ఈజీగా ఇంటర్న్షిప్ ప్లస్ మీకు జాబ్ ఆపర్చునిటీ అనేది ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. 2026 లోపల ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ మాత్రమే సో అప్లై చేసుకోవడానికి అర్హులని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఎవరైతే అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ అవుతున్నారో కింద కామెంట్ అనేది అప్లై అని మెన్షన్ చేయండి. సో ఫర్దర్గా ఈ ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి ఏమైనా మెయిల్స్ వస్తే నేను మీకు ఫర్దర్గా వీడియో అయితే చేస్తాను.